హరి ఓం సాయి అందరికీ మృకృతి యోగ నిలయం, అందరికీ యోగా, అందరికీ ఆరోగ్యం. ఈరోజు మనం చెప్పుకునేది ఎగ్జైట్మెంట్ కంట్రోల్ యోగా ఆసన. ముందుగా కంఫర్టబుల్ సుఖాసన, నమస్కార ముద్ర. ఇన్హేల్ ఎక్సెల్ 5 times అండ్ స్లోలీ palms rub and heat eyes apply slowly and slowly eyes open to see palms and neck rotation, shoulder rotation 5 rounds. సూక్ష్మ యోగా వార్మప్స్. సో అసలు ఈ 9 years నుంచి 21 years యూత్ వరకు, చిల్డ్రన్స్ నుంచి యూత్ వరకు ఎగ్జైట్మెంట్ ఎక్కువ అండి. తొందరగా మాట్లాడటం, ఏం మాట్లాడుతున్నో తెలియకపోవటం, చెప్పింది వినకపోవటం, వాళ్ళకి తెలిసిందే చెప్తూ ఉంటాం. సో వాళ్ళని అలా మైండ్తో కంట్రోల్ చేయాలి. వాళ్ళకై వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్ రావాలి. ఆ విధంగా మనం ఈరోజు ఈ ఆసనాన్ని చెప్పుకుంటున్నాం. ఎండింగ్ వరకు మిస్ అవ్వకుండా వీడియో చూడండి, అర్థమవుతుంది. మీ పిల్లలకు కూడా ఇంట్లో ట్రైనింగ్ ఇవ్వచ్చు, ఎలా చేయాలో ఎలా చేయకూడదో మనం చెప్తాము. సో ఇలాగా షోల్డర్ రొటేషన్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ చేసిన తర్వాత స్లోలీ లెగ్ స్ట్రైట్ ఫ్లోర్, ఫుట్ స్ట్రెచ్చింగ్ ఫ్రంట్ టు బ్యాక్ ఒక 10 times ఆర్ 5 times. బ్రీత్ చాలా ఇంపార్టెంట్. ఇన్హేల్ ఎక్సెల్ చేస్తూ చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత స్లోలీ లెఫ్ట్ లెగ్ ఫోల్డ్, హ్యాండ్ రేజ్ అప్, లెఫ్ట్ హ్యాండ్ అండ్ బ్యాక్ ఫార్వర్డ్, లెఫ్ట్ లెగ్ సైడ్ అండ్ 2 hands క్యాచ్ చేయాలి. ఈ విధంగా రైట్ షోల్డర్ వైపు ఫేస్ ట్విస్ట్ అవ్వాలి, తిప్పాలి పక్కకి. ఎస్, ఈ విధంగా చూస్తూ ఉండాలి. స్పైన్ సైడ్ చేసి అప్పుడు నెక్ మజిల్స్, బ్యాక్ రిప్స్ మజిల్స్, లంబర్ మజిల్స్ నడుము దగ్గర ఇవి ఎక్స్పాండ్ అవుతాయి. ట్విస్ట్ అవుతాయి కదా, ఎక్స్పాండ్ అవుతుంది. ఆటోమేటిక్గా ఇంటర్నల్ నర్వ్ సిస్టమ్ అంతా కూడా హార్మోనల్ బ్యాలెన్స్ అవుతుంది. ఆర్గన్ సిస్టమ్ మీద ప్రెజర్ కంట్రోల్ అవుతుంది. లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్సెల్. ఈ విధంగా 30 seconds నుంచి 30 seconds to 60 seconds వరకు చేయాలి పోస్ట్ హోల్డింగ్. సో ఆల్టర్నేటివ్ 5 rounds. ఈ విధంగా 10 minutes కంప్లీట్ అవుతుంది ఎవ్రీడే. సో ఆఫ్టర్ స్లోలీ అగైన్ చేంజ్ ఆపోజిట్ సేమ్. జస్ట్ ఒక 10 seconds బ్రేక్ తీసుకొని మళ్ళీ అగైన్ చేంజ్ టు ఆపోజిట్ సేమ్. ఆల్టర్నేటివ్ 5 rounds చేయాలి. 1 minute టు ఆర్ హాఫ్ మినిట్ చేయాలి. 30 seconds టు ఆర్ 60 seconds. డెఫినెట్లీ సూపర్ రిజల్ట్ అండి. డోంట్ మిస్. మన యూట్యూబ్ ఛానల్లో చూస్తూ ప్రాక్టీస్ చేయండి, కానీ ఖాళీ కడుపున చేయండి. ఏదైనా తిన్నా లైట్గా తింటే హాఫ్ అన్ అవర్ బ్రేక్, హెవీగా తింటే 1.5 hour బ్రేక్. కంఫర్టబుల్ జోన్ టైంలో చేయండి. సో నిద్ర లేచిన వెంటనే చేయరాదు. ఓకే, బాగా యాక్టివ్గా ఉన్నప్పుడు చేయించండి. డెఫినెట్గా వాళ్ళకి మంచి చేంజెస్ కనిపిస్తాయి. ఎవ్రీడే 10 minutes ప్రాక్టీస్. ఆఫ్టర్ ఈ విధంగా ఆల్టర్నేటివ్ 5 minutes అయిన తర్వాత, 5 times అయిన తర్వాత జస్ట్ రిలాక్స్ 2 minutes. లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్సెల్. ఓన్లీ బ్రీత్, కాన్సంట్రేట్. బ్రీత్. లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్సెల్. క్లోజ్ యువర్ ఐస్ అండ్ కాన్సంట్రేట్. ఇన్హేల్, ఎక్సెల్ మిస్ అవ్వకుండా చూసుకోవాలి. ఆఫ్టర్ స్లోలీ గో టు శవాసన. లెగ్స్ వైడ్, హ్యాండ్స్ వైడ్. 10 minutes. ఈ శవాసనలో 10 minutes రిలాక్స్ అవ్వాలి. డైలీ ప్రాక్టీస్ చేయటం మిస్ అవ్వద్దండి. డెఫినెట్లీ మంచి రిజల్ట్. మినిమం 10 days ప్రాక్టీస్ చేసి చూడండి, వాళ్ళలో చేంజెస్ సూపర్బ్. అసలు మంచి రిజల్ట్. హరి ఓం సాయి.